పెసరపప్పు కిచిడి 15 మినిట్స్లో రైస్ కుక్కర్లో ఎలా చేయాలో దాని ప్రాసెస్ చూద్దాం. ముందుగా నేను ఈ గ్లాస్ తోటి 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను. ఒక హాఫ్ గ్లాస్ పెసరపప్పు తీసుకున్నాను. దీన్ని కడాయిలో లో ఫ్లేమ్ మీద దోరగా వేయించుకొని ఆ రైస్లోకి యాడ్ చేసుకొని 2 టైమ్స్ వాష్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు తాలింపు కోసం కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో మసాలా దినుసులు వేసుకోవాలి. లవంగా, ఇలాచి, పట్ట, బగారాకు, సాజీర, జీలకర్ర వీటన్నిటిని వేసుకొని అందులోనే కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, క్యారెట్ ముక్కలు, టమాటా ముక్కలు, ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా వీటన్నిటిని వేసుకొని మంచిగా దోరగా వేయించుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు నేను రైస్లో 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకుంటున్నాను 2 గ్లాసెస్ ఆఫ్ రైస్కి. ఇందులోనే ఒక 1 టేబుల్ స్పూన్ సాల్ట్, ఒక పావు నూనె యాడ్ చేసుకొని ఈ మసాలా మొత్తాన్ని కూడా ఇందులో యాడ్ చేసుకొని కలుపుకొని రైస్ కుక్కర్ని ఆన్ చేసుకుంటే ఒక 15 మినిట్స్లో మనకి టేస్టీ పెసరపప్పు కిచిడి అనేది రెడీ అవుతుంది.